ప్రపంచంలో మనం వెళ్ళకూడని ప్రదేశాలున్నాయంటే మీరు నమ్ముతారా? వాటిల్లో అడుగు పెడితే బ్రతికి బయటపడడం అసాధ్యం. ఈ ప్రదేశాలను గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇవాళ మనం అలాంటి 3 ఐలాండ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇండియన్ ఓషన్ లో ఒక దీవి ఉంది. అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదు. గవర్నమెంట్ ఈ దీవిని బ్యాన్ చేసింది. దెయ్యాలు ఉన్నాయని కాదు. ఆ దీవిలో నివసించే వాళ్ళు ప్రపంచంలో కలవడానికి ఇష్టపడరు. అదే నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ దీవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. బయట నుంచి దీవి చాలా అందంగా ఉంటుంది. పచ్చని చెట్లు, అందమైన బీచ్. కానీ లోపల అడుగు పెట్టకూడదు. ఐలాండ్ లో సెంటినలీస్ అనే గిరిజనులు ఉంటారు. వేల సంవత్సరాల నుంచి అదే దీవిలో ఉన్నారు. టెక్నాలజీ ఏమీ ఉండదు. ఫోన్స్ ఉండవు, ఇంటర్నెట్ ఉండదు, కరెంట్ ఉండదు. 1974లో గిరిజనుల మీద డాక్యుమెంటరీకి కొంతమంది దూరం నుంచి ఫొటోస్ తీయడానికి ట్రై చేశారు. గిరిజనులకి బహుమతిగా కొబ్బరికాయలు, పందులని అక్కడ పెట్టారు. వాళ్ళని గిరిజనులు బాణలతో దాడి చేశారు. టీం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇంకొక సంఘటన, 2004లో పెద్ద సునామీ వచ్చింది. గవర్నమెంట్ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో చూడడానికి, వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి వెళ్లారు. ట్రైబల్స్ బ్రతికే ఉన్నారు. హెలికాప్టర్ మీద దాడి చేశారు. 2006లో చేపలు పట్టుకునే వాళ్ళు బోట్లో నిద్రపోతూ పొరపాటుగా ఐలాండ్ వైపుకి వెళ్లారు. వాళ్ళని గిరిజనులు చంపేశారు. వాళ్ళ బాడీస్ తీసుకువెళ్లడానికి హెలికాప్టర్స్ వస్తే ట్రైబల్స్ హెలికాప్టర్ ని బాణాలతో అటాక్ చేశారు. ఇంకొక సంఘటన 2018లో జరిగింది. జాన్ ఎలెన్ అనే అతను ఐలాండ్ లో వాళ్ళని మతం మార్పించడానికి ఇల్లీగల్ గా వెళ్లాడు. ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ పట్టించుకోకుండా కొంతమంది చేపలు పట్టుకునే వాళ్ళకి లంచం ఇచ్చి ఐలాండ్ కి వెళ్లాడు. అక్కడ అడుగు పెట్టంగానే గిరిజనులు అతనిని చంపేశారు. గవర్నమెంట్ ట్రైబల్స్ కి ఆపద రాకూడదని అతని బాడీని తేవడానికి కూడా వెళ్లలేదు. రీసెంట్ గా 2024లో మికైలో అనే అతను ఐలాండ్ లోకి వెళ్లడానికి ట్రై చేశాడు. కొబ్బరికాయలు, కూల్ డ్రింక్ ని గిఫ్ట్ గా అక్కడ పెట్టాడు. ఇండియన్ గవర్నమెంట్ అతనిని అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్స్ తరువాత ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ని ఇంకా కఠినంగా చేసింది. ఎవ్వరూ సెంటినల్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళకూడదు. టూరిస్ట్ కానీ, సైంటిస్ట్ కానీ ఎవ్వరూ వెళ్ళకూడదు. మన సేఫ్టీ కోసమే కాదు, గిరిజనుల రక్షణకి కూడా. ట్రైబల్స్ కి ఇమ్యూనిటీ ఉండదు. వైరల్ ఫీవర్ లాంటి చిన్న రోగాలు వచ్చినా అందరూ అంతరించిపోతారు. 1880లో బ్రిటిష్ వాళ్ళు ట్రైబల్స్ మీద రీసెర్చ్ చేయడానికి 2 ముసలి వాళ్ళని, వాళ్ళ పిల్లలని కిడ్నాప్ చేశారు. కొంతసేపట్లోనే ముసలి వాళ్ళు చనిపోయారు. బ్రిటిష్ వాళ్ళు ట్రైబల్స్ పిల్లలని ఐలాండ్ లో వదిలిపెట్టారు. తర్వాత ఎవ్వరూ ఈ ఐలాండ్ లోకి వెళ్ళలేదు. ఈ దీవిలో చాలా రహస్యాలు ఉన్నాయి. గిరిజనులు ఏమి భాష మాట్లాడతారో తెలియదు. ఎంతమంది జనాభా ఉన్నారో మనకి సరిగ్గా తెలియదు. 50 నుంచి 200 మంది ఉన్నారు అని అంచనా. ప్రపంచంలో అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నా ఈ దీవి మాత్రం వేరుగా ఉంటుంది. బయట ఏం జరుగుతున్నా పట్టించుకోరు. వాళ్ళే ఒంటరిగా ఉంటారు. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రదేశాలు మనకి సొంతం కాదు. కొన్నిటి మీద మనకి అధికారం ఉండదు. వాటిల్లో ఒకటి నార్త్ సెంటినల్ ఐలాండ్. పోవిగ్లియా ఐలాండ్. ఇటలీలో చిన్న ఐలాండ్ ఉంది. అదే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దీవి, పోవిగ్లియా ఐలాండ్. ఈ ఐలాండ్ చాలా చిన్నది, కానీ దాని చరిత్ర పెద్దది. 18th సెంచరీలో ప్లేగ్ వల్ల ఐలాండ్ లో క్వారంటైన్ పెట్టారు. ప్లేగ్ వచ్చిన చాలా మందిని అక్కడికి పంపించారు. ఎక్కువ మంది తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఐలాండ్ లోనే చనిపోయారు. బాడీస్ ని అక్కడే పూడ్చిపెట్టారు. భూమిలో మట్టి కన్నా చనిపోయిన వాళ్ళ బూడిద ఎక్కువ ఉండేది. 1920sలో పోవిగ్లియా మెంటల్ హాస్పిటల్ గా మారింది. అక్కడ చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతున్నాయి అని చెప్పేవారు. డాక్టర్ పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు అని రూమర్ ఉంది. పేషెంట్స్ ని టార్చర్ చేశారు. హాస్పిటల్లో డాక్టర్ కి కూడా పిచ్చెక్కి బిల్డింగ్ నుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. 1968లో హాస్పిటల్ మూసేశారు. ఐలాండ్ లో ఉన్న వాళ్ళు నైట్ పెద్ద అరుపులు వినిపించేవి అని చెప్పారు. ఇప్పటికీ పోవిగ్లియా ఐలాండ్ లో బిల్డింగ్స్ అక్కడే ఉన్నాయి, కానీ పాడైపోయి ఉన్నాయి. ఇటాలియన్ గవర్నమెంట్ ఐలాండ్ ని బ్యాన్ చేసింది. ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు. చేపలు పట్టుకునే వాళ్ళు ఐలాండ్ పక్కకి కూడా వెళ్లరు. ఇప్పటికీ ఐలాండ్ లో బిల్డింగ్స్ మీద నీడలు కనిపిస్తాయి. ఆత్మలు తిరుగుతున్నాయి, నైట్ లైట్స్ వెలుగుతున్నాయి అని చెప్పుకుంటారు. ఇది నిజమో కాదో తెలియదు, కానీ పోవిగ్లియా ఐలాండ్ అంటే అందరికీ భయం. మనకి ఐలాండ్ లోకి వెళ్లాలని ఉంటుంది, కానీ వెళ్ళకపోవడం మంచిది. స్నేక్ ఐలాండ్. ప్రపంచంలో ఒక దీవి ఉంది. దానిలో అడుగు పెట్టిన కొన్ని గంటలలోనే మనం చనిపోతాము. గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఐలాండ్స్ లో ఇది ఒకటి. అదే స్నేక్ ఐలాండ్.
అట్లాంటిక్ ఓషన్లో బ్రెజిల్కి దగ్గరగా ఉన్న ఐలాండ్ ఇల్హా క్విమా గ్రాండే. బయట నుంచి చూడడానికి మామూలు ఐలాండ్ లానే ఉంటుంది, కానీ లోపల ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు ఉంటాయి. గోల్డెన్ ల్యాండ్సెడ్ వైపర్. ఈ పాములు ఈ ఐలాండ్లో తప్ప ఇంకెక్కడా ఉండవు. వేల సంవత్సరాల క్రితం సముద్రంలో అలల వల్ల ఐలాండ్ బ్రెజిల్ నుంచి వేరైంది. అక్కడ ఇరుక్కుపోయిన పాములు వాతావరణానికి అలవాటు పడ్డాయి. వేటాడడానికి జంతువులు పెద్దగా ఉండవు, అందుకే అవి విషపూరితంగా మారాయి. విషంతో పక్షులని తొందరగా చంపగలవు. విషం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. ట్రీట్మెంట్ లేకపోతే కొన్ని గంటలలో మనిషి చనిపోతాడు. ఐలాండ్లో కొన్ని ప్రదేశాల్లో 1 స్క్వేర్ మీటర్కి ఒక పాము ఉంటుంది. అడవిలో వెళ్తూ ప్రతి అడుగు ప్రమాదకరం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాములు చెట్లలో, రాళ్లల్లో, గడ్డిలో దాంకొని ఉంటాయి. ఇంత డేంజరస్ అయిన ఐలాండ్ ని బ్రెజిలియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. పర్మిషన్ ఉన్న సైంటిస్ట్, ఆర్మీ మాత్రమే లోపలికి వెళ్ళగలరు. లోపలికి వెళ్లే టీం జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్లతో మెడికల్ కిట్, అవసరమైన వస్తువులు తీసుకువెళ్తారు. ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు, రెస్ట్రిక్టెడ్ డేంజర్ జోన్. చాలా మంది స్నేక్ ఐలాండ్ గురించి కథలుగా చెప్పుకుంటారు. ఫేమస్ అయిన కథ లైట్ హౌస్ కీపర్. 1990s షిప్స్ కి వార్నింగ్ ఇవ్వడం కోసం ఐలాండ్ లో లైట్ హౌస్ కట్టారు. లైట్ హౌస్ గార్డ్ తన ఫ్యామిలీతో లైట్ హౌస్ లో ఉండేవాళ్ళు. కిటికీల ద్వారా పాములు లోపలికి వచ్చి అతనిని, అతని ఫ్యామిలీని చంపేశాయి. పొద్దున ఫ్యామిలీ డెడ్ బాడీస్ దొరికాయి. ఫ్యామిలీని పాములు చంపాయి అని ఎవిడెన్స్ లేదు. ఇంకొక కథ పైరేట్స్ గురించి. పైరేట్స్ స్నేక్ ఐలాండ్ లో తలదాచుకున్నారు. పాముల వల్ల శత్రువులు లోపలికి రాలేరు, ఐలాండ్ లో సురక్షితంగా ఉన్నారు అని చెప్పుకునేవాళ్ళు. చేపలు పట్టుకునే వాళ్ళు పొరపాటుగా ఐలాండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంజన్స్ ఆగిపోయాయి. కొంతమంది సముద్రంలో కూడా పాములున్నాయి అని చెప్పారు. పాముల విషం ఎంత భయంకరమైనా దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. విషం గుండె జబ్బులని నయం చేసే అవకాశం ఉంది. మనుషులని లోపలికి వెళ్ళనివ్వకపోవడం ఒక రకంగా పాములని అంతరించిపోకుండా కాపాడుతుంది. ఎవరైనా ఐలాండ్ లోకి ఇల్లీగల్ గా వెళ్తే అక్కడ అన్ని పాములు మిమ్మల్ని అటాక్ చేస్తాయి. దగ్గరలో హాస్పిటల్స్ ఉండవు. మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు, అక్కడే చనిపోతారు. మీకు ఐలాండ్స్ లో అడుగు పెట్టే ధైర్యం ఉందా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మిస్టరీస్ లో ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మిస్టరీస్ తెలుసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.